ప్రధాని మోడీ అమరావతి పర్యటన రోజు ఎయిర్పోర్ట్లో అగ్ని ప్రమాదం ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించింది. జిల్లా ఎస్పీ గంగాధర్ ఆధ్వర్యంలో ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. అగ్ని ప్రమాదం అనుకోకుండా జరిగిందా, కుట్రకోణం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. ఎయిర్పోర్ట్లో కాంట్రాక్టు కార్మికుడు సిగరెట్ కాల్చి ఎండుగడ్డిపై వేయడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. అయితే పూర్తిస్థాయి విచారణ తర్వాత ప్రమాద ఘటనపై స్పష్టత వస్తుందని చెప్తున్నారు పోలీసులు. ప్రధాని మోదీ పర్యటన రోజు గన్నవరం ఎయిర్పోర్టు వద్ద అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించగా ఇవాళ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లనున్నారు. ఘటనపై లోతైన విచారణ జరపనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు సంబంధించి ప్రధాని మోడీ పర్యటన జరిగిన రోజున గన్నవరం ఎయిర్పోర్టు ప్రిన్సెస్ లో ఉన్నటువంటి ఏటీసీ టవర్ సమీపంలోనే ఈ గడ్డి మొత్తం కూడా తగలబడటం, ఆ తగలబడిన సమయంలోనే ఆ మంటలకు సంబంధించిన పొగ పూర్తి స్థాయిలో వ్యాపించటం, అదే సమయంలో ప్రధాని మోడీకి సంబంధించిన విమానం రాకపోకలు జరగడంతో కొంత పోలీసులు కూడా అప్రమత్తమైన పరిస్థితి, కొంత హై అలర్ట్ కూడా ప్రకటించారు. వెంటనే ఈ ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటనేది కూడా గుర్తించే పనిలో పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. ఆ ఎండుగడ్డికి సంబంధించి మంటలు చెలరేగటానికి ప్రధాన కారణం ఏంటనే దాని మీద పోలీసులు విచారణ కొనసాగుతుంది. నిన్న జిల్లా ఎస్పీ గంగాధర్ కూడా ఘటనా స్థలానికి వచ్చారు. వివరాలు స్థానిక పోలీసు అధికారుల నుంచి సేకరించారు. ఇవాళ పోలీసు అధికారులు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే స్థానిక విఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మీదకు గన్నవరం పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇది ఘటనకు సంబంధించి ఎవరు కారకులు అనే అంశం మీద ప్రస్తుతం తేల్చే పనిలో ఉన్నారు. ఇక్కడ ప్రాథమికంగా పోలీసు అధికారులు గుర్తించిన విషయాల్లో కాంట్రాక్టర్ ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నారో అతని ఆ పని చేసే 30 మందిలో ఒకరి నిర్లక్ష్యం కారణంగానే సిగరెట్ పీకని ఆ ఎండుగడ్డి మీద వేయటం వల్ల మంటలు చెలరేగాయి అనేది ప్రాథమికంగా గుర్తించినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయి విచారణ అయితే చేపట్టి దీనికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని చేశారా లేకపోతే అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగిందా అనే అంశం మీద దృష్టి పెట్టాలని అయితే ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే కొనసాగుతా ఉంది. గన్నవరం మండలం అజ్జంపూడి విఆర్ఓ వేమూరి కమల ఈ ఘటన మీద ఫిర్యాదు చేశారు. ఆ ప్రధాని పర్యటన జరిగిన శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. సుమారు గంట ముందు విమానాశ్రయం ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాలకి సమీపంలో ఉన్నటువంటి ఏటీసీ టవర్ మన విజువల్స్ లో కూడొచ్చు. ఆ ఏటీసీ టవర్, ఆ టవర్ కి భవనానికి దగ్గరలోనే ఈ మంటలు చెలరేగాయి. ప్రధాని విమానాశ్రయం చేరుకునే సమయంలోనే రన్వే పైకి పొగ కూడా దట్టంగా వ్యాపించడంతో వెంటనే ఆ మంటలని ఆర్పినప్పటికీ కూడా పొగ మాత్రం రన్వే వైపు కూడా వచ్చిన నేపథ్యంలో ఘటనా స్థలానికి సంబంధించి ఫోరెన్సిక్ సిబ్బందితో నిన్నే వివరాలు కూడా సేకరించారు. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కూడా పూర్తి స్థాయిలో సేకరించి సెక్యూరిటీ సిబ్బంది నుంచి కూడా వివరాలన్నీ కూడా నమోదు చేశారు. ప్రమాదానికి కారణాలు ఎవరైతే కాంట్రాక్టు సిబ్బందిలో ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం అనేది ప్రాథమికంగా నిర్ధారణకి వచ్చినప్పటికీ కూడా బాధ్యులు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ గంగాధర్ కూడా చెప్తా ఉన్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా ప్రస్తుతం కేసు నమోదు చేసినప్పటికీ పూర్తి స్థాయి దర్యాప్తు పూర్తయ్యాకే దానికి సంబంధించి వివరాలు కూడా పోలీసులు వెల్లడించబోతా ఉన్నారు. కెమెరా పర్సన్ కోటితో శ్రీకాంత్, ఎన్టీవీ, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి.